హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ 1/8/2024 నుండి 15/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమస్థాన శని, మరొక వైపు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా ఆ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉండడం, కర్కాటక రాశిలోని రవి సంచారం చేయడం వలన ఎలాంటి ఉపయోగాలు, భగవంతుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలో చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. రాశిలోనే రవి సంచారం, రాశిలోనే పుష్యమి నక్షత్రం సంచారం చేయడం, ఒకవైపు అష్టమస్థాన శని భగవానుడు కుంభరాశిలో జలరాశిలో వక్రగమనంలో ఉండడం, ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా ఉండబడే వారందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాల్లో కానీ పొలాల్లో కానీ తెల్ల జిల్లెడి యొక్క వృక్షాలు చాలా కనపడుతూ ఉంటాయి. ముందుగానే చూసుకొని ఒక 6 రోజులు ముందుగా ప్రతిరోజు వెళ్ళి ఒక చెంబు నీళ్ళు పోసి దీపాన్ని పెట్టి రోజు దండం పెట్టుకొని రండి. ఆ ఆదివారం అమావాస్య రోజున పై కొమ్మలను తీసేసి భూమిలోంచి పెకలిస్తే వచ్చే స్వామివారే శ్వేతార్కవర సిద్ధి మహాగణపతి స్వామివారు. ఆయనను తీసుకొని వచ్చి బాగా మట్టిని కడిగి సింధూరాన్ని పూసి పూజా మందిరంలో ఉంచండి. అద్భుతమైనటువంటి ఆనందకరమైన విశేషమైనటువంటి ఆ సాక్షాత్గా వరసిద్ధి గణపతి స్వామికి ఆశీస్సులు కలిగి ఆనందం, అదృష్టం రాబోయే కాలమంతా సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. అలాగనే ఈ కాళ అమావాస్య, ఈ కాళాష్టమి సందర్భంగా ఇంట్లో ఒక కాళభైరవ స్వామి యొక్క దీపము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ముడుపు, కాళభైరవ హోమం చేసుకోగలిగితే అదృష్టం మీ సొంతమవుతుంది. అలాగనే 2వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి, తృతీయంలో కేతు సంచార స్థితి, అష్టమంలో శని సంచార స్థితి, భాగ్యంలో రాహు సంచార స్థితి, లాభంలో కుజగురు సంచార స్థితి కారణం వలన స్థిరాస్తులు చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. కనుక ఈ అష్టమి రోజున, ఈ అమావాస్య రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జలగండాలు ఉన్నాయి. పవర్తో, మ్యాగ్నెట్తో, ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. అలాగా స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, అనేక రంగాల వారికి మంచి కాలం ఉంది. జాగ్రత్తగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. రాబోయే భవిష్యత్ అంతా కర్కాటక రాశి వారిదే అని చెప్పి గమనించాలి. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.